రాజధాని నగరంలో పట్టు సాధించాలనుకుంటున్న వైకాపాకు ఎన్నికల ముంగిట ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో జగన్కు జై కొట్టాలనే నినాదాన్ని వైకాపా ముందుకు తీసుకువెళ్తుంటే ఆ పార్టీ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ జగన్కు బాయి చెప్పారు. సీఎం కావాలనే ఆకాంక్ష నెరవేర్చుకునేందుకు జగన్ అందరిపైన ఆంక్షలు విధిస్తారని లేఖాస్త్రం సంధించారు. జగన్ వైఖరిని సహించలేక పార్టీ వీడిన నేతల బాటలోనే వంగవీటి రాధా కూడా వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయవాడ సెంట్రల్ సీట్ అభ్యర్థిత్వంపై జగన్ నుంచి హామీ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రాధాను బుజ్జగించేందుకు వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. బొత్స గంటపాటు చర్చలు జరిపినా సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో రాధా రాజీనామా చేశారు. ఈ మేరకు రాసిన లేఖలో జగన్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కావాలనే జగన్ ఆకాంక్ష నెరవేరేందుకు వైకాపాలో అందరిపైన ఆంక్షలు విధించడం తప్పనిసరని దుయ్యబట్టారు. తన ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం తప్పనిసరని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిన రాధా తర్వాత సెంట్రల్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. జగన్ కూడా ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి వైకాపాలో చేరిన మల్లాది విష్ణును విజయవాడ సెంట్రల్ సమన్వయకర్తగా జగన్ నియమించారు. తనను తప్పించడంపై రాధా మనస్తాపానికి గురయ్యారు. పార్టీ పునరాలోచిస్తుందని ఎన్నాళ్లు వేచి చూసిన రాధా చివరకు తనకు అన్యాయం జరిగిందనే భావనతో తప్పుకున్నారు. 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వంగవీటి రాధాకృష్ణ వెల్లడించారు. నాతో పాటు 10 మంది ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది. నాకు అది జరిగిన దానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాగే తదుపరి కార్యక్రమం కూడా ఏం చెయ్యాలని చెప్పని కూడా 2 రోజుల్లో చెప్తానని చెప్పి అంటా ఉన్నాను. నేను రాజకీయం తప్పుకుంటున్నాను చెప్పి ఎక్కడ ఎవరికి చెప్పలేదని వదిలేదు. తప్పకుండా రాజకీయంలో ఉంటాను. నాకు వెళ్ళిపోవాల్సిన అవసరం నాకైతే లేదు. జగన్ తమకు అన్యాయం చేశారని రాధా అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా గారికి నీకు సెంట్రల్ నియోజక టికెట్ ఇస్తా అని మాటిచ్చి మాట తప్పాడు. మేము పార్టీలో వైసీపీకి పనిచేస్తున్నప్పుడు మల్లాది విష్ణు గారు మా మీద కొన్ని పదుల సంఖ్యలో కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు అదే మల్లాది విష్ణు గారు పోటీ చేస్తారంటే మేము ఎలా ఒప్పుకుంటామండి? రాజీనామా చేసే ఉద్దేశం యాక్చువల్గా ఆయన లేదు సార్. రాజీనామా చేసే ఉద్దేశం వైఎస్ఆర్సీపీ కల్పించింది, జగన్ గారు కల్పించారు. జగన్ గారికి ఎవరు కల్పించారో తెలియదు, కానీ అతని ఇగో వల్ల రంగా గారి అభిమానుల్ని రాధా గారిని విస్మరించారు. ఎన్నాళ్ళు వాడుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఎవడు డబ్బు ఉండాలి. అలాంటప్పుడు జగన్ గారు డబ్బున్నోడే అవ్వాలి, కానీ నేను అవ్వకూడదు కదా సీఎం. డబ్బున్నోడికి ఇవ్వండి. ప్రతి ఒక్కరికి డబ్బు పెట్టి కొన్న వాళ్ళకి టికెట్లు ఇస్తారా? అంటే వ్యక్తిత్వం లేదా? విజయవాడలో సెంట్రల్ టికెట్ బీజేపీ నిర్ణయించి అమిత్ షా గారు చెప్పడం ఏంటి, ఇవ్వడం ఏంటి? ఐవీ కృష్ణారావు గారు వెళ్తాం, ఆయన ద్వారా ఆయన చెప్పించుకోవడం, ఆయన ద్వారా ఈయన చెప్పడం, టికెట్ రావడం. మాకు తెలిసింది అది పక్కా ఇన్ఫర్మేషన్. మాకు ఇక్కడ పోరాడే జనాలను వదిలేసి ఎవరో కబ్జాకోర్లకి బ్యాందీ షాపుల్లో 1-8 మంది పడి చచ్చిపోయిన వాళ్ళకి నిన్నగాక మొన్నొచ్చిన వాళ్ళకి నువ్వు సీట్ ఇచ్చావే అయ్యా జగన్ గారు. మాట తప్పను మడము ఇప్పను అన్నావు. నువ్వు మాట తప్పావు, మడము ఇప్పావు.